హైవ్యూర్స్ మొన్న నాగబాబు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నో డౌట్ చాలా ప్లాన్డ్గానే ఆ డైలాగ్ అయితే కొట్టాడు. అది నోరు జారాడని అనుకున్నాం, బట్ ప్లాన్డ్గా కొట్టాడు. ఏమని? 2 ఫ్యాక్టర్స్ పవన్ కళ్యాణ్ గెలిపించారు. 1 పిఠాపురం ప్రజలు, 2 పవన్ కళ్యాణ్, అంతే. ఇక వేరే ఎవరన్నా మాలో కానీ మీలో కానీ ఎవరైనా సరే మా వాళ్ళే పవన్ కళ్యాణ్ గెలిచాడంటే అది వారి కర్మ అన్నాడు. అన్నది వర్మని అందరికీ తెలుసు. ఇక ఇమ్మీడియట్గా వర్మ వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. పిఠాపురంలో ఎవరు గెలిచారో అందరికీ తెలుసు, నేను ప్రజలలో ఉంటా, ప్రజలే నా అధినేత అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు సైతం అనేశాడు, నేను ప్రజలలో ఉంటా, ప్రజలు నా సైడ్ ఉన్నారు. ఏ రకంగా? గతంలో టీడీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నిల్చొని గెలిచాడు వర్మ పిఠాపురంలో. అంటే పిఠాపురం ప్రజలలో చాలామంది వర్మ క్లోజ్ అన్నట్టే కదా. రేపటి రోజు ఇన్కేస్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అనుకుందాం, వర్మకి టీడీపీ టికెట్ ఇవ్వలేదని అనుకుందాం, దాన్ని ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలవచ్చు, గెలవకపోవచ్చు, బట్ ఎన్నికనైతే భారీగా ప్రభావితం చేస్తాడు. ఇక అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? కాన్స్టిట్యూషన్ పెట్టాడు. ఏ రకంగా? పిఠాపురంలో అసలు ఏం జరుగుతుంది, పిఠాపురంలో ఏ సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మన వైపు ఉంటారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. పోలీసులు వచ్చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా? పోలీసులు వచ్చేసి ఎవడెవడో ఏదైతే చెప్తే నమ్మేసి వాళ్ళకి తగ్గట్టుగా ఉంటున్నారా? సో ఎప్పటికప్పుడు సమీక్ష. వారంలో ఒకరోజు పిఠాపురాన్ని కేటాయించాడు పవన్ కళ్యాణ్, తన నియోజకవర్గం కాబట్టి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం లేవు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రజలు ఏం కోరుకున్నారు, ఏం చేద్దాం, మన హామీలు ఏమి ఇచ్చాం, ఏం ఫుల్ఫిల్ చేయాలి, ఇలా మొత్తం కూడా చేసుకుంటా పోతున్నాడు. పిఠాపురం మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. కారణం మన వర్మ కొట్టిన డైలాగే. ఏమని? ప్రజలే నా అధినేత అన్నాడు, ప్రజలలోనే నేను ఉంటా అన్నాడు, పిఠాపురమే నా అడ్డా అన్నాడు. అడ్డా అన్నట్లు నాకు గుర్తులేదు కానీ పిఠాపురం నాది మనది అన్నట్టుగా అన్నాడు. పిఠాపురం నేను మా నియోజకవర్గం అన్నాడు, మన నేల అన్నాడు. రకంగా ఎలాగంటే పిఠాపురం వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, పిఠాపురం ప్రజలంతా నాతోనే ఉన్నారు అన్నట్టుగా చెప్పేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడతా ఉన్నాడు. మరి అవసరం, మరి జాగ్రత్త. ఇప్పుడు రేపటి రోజు వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చి మంచి పొజిషన్ ఏదైనా ఇస్తే ఓకే, ఇవ్వలేదనుకోండి వర్మ ఊరుకోడు కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు అయినా ఎంత దారుణంగా తిట్టించాడు మన టికెట్ పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ తెలుసు. మళ్ళీ పిలిపించి చంద్రబాబు నచ్చజెప్తే అప్పుడు ఇక పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్గానే నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీ చేతిలో పెడుతున్న వర్మ అంటే అప్పుడు అతను నేను గెలిపిస్తానండి అని చెప్పేసి అతను ప్రచారం చేసి అంతా చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా వర్మ మనుషులు జనసేనకి అంత గౌరవం ఇవ్వట్లేదన్నట్టు, ఇక దాంతో వాళ్ళు సైతం వర్మను పట్టించుకోవట్లేదన్నట్టు ఈ మధ్య వినిపిస్తూనే ఉన్నాయి. ఇది ఏకంగా చంద్రబాబు నాయుడు దాకా కూడా వెళ్ళిందంట. మరి ఆయన ఇచ్చిన సలహానో లేదా పవన్ కళ్యాణ్ కనిపించిందో తెలియదు కానీ కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ పిఠాపురం మీద పెట్టినాడు. ఏ రకంగా? అక్కడ డెవలప్మెంట్ అని చూపించాలా, పవన్ కళ్యాణ్ వచ్చాకే ద బెస్ట్ అనేది ఉందరా, సో పవన్ కళ్యాణ్ మనం గెలిపించుకోవాలని అక్కడ వాళ్ళు అనుకునేలాగా. మరి వర్మ అంటే వర్మకి ఈలోపు ఏదో ఒక విధంగా చంద్రబాబు గారే న్యాయం చేయాలి. లేదన్నప్పుడు వర్మ సొంతంగా మరి ఏం చేస్తాడు ఏంటన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఐఎమ్ షూర్ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చి న్యాయం అయితే చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నా.